ఆయన వస్తే ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. మనసులోని భయాలు మాయమైపోతాయి. గణపతి పప్ప అని పిలిచే క్షణం మన చుట్టూ ఒక అపూర్వమైన శాంతి విస్తరిస్తుంది. కానీ గణపతి కేవలం మనం పూజించే దేవుడు మాత్రమే కాదు. ఆయన ప్రతి రూపం, ప్రతి కథ, ప్రతి అలవాటు వెనుక ఒక అద్భుతమైన గూఢార్థం దాగి ఉంది. ఈరోజు మనం ఆయన గురించి విన్న కథలు మాత్రమే కాదు, ఈరోజు ఆ కథలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. గణపతి తల ఏనుగు, శరీరం మనిషి. ఈ రూపం వెనుక కేవలం శివుడి కోపం, పార్వతీదేవి కన్నీరు మాత్రమే కాదు. ప్రాచీన గ్రంథాల్లో ఒక ఆసక్తికరమైన వర్ణన ఉంది. ఏనుగు తల అనేది కేవలం తల కాదు, అది జ్ఞానానికి ప్రతీక. ఏనుగుల జ్ఞాపక శక్తి, విశాలమైన దృష్టి, సహనం ఇవన్నీ గణపతి రూపంలో నిక్షిప్తమయ్యాయి. అందుకే ఆయనను చూసినప్పుడు మనలో ఆ స్థిరత్వం కలుగుతుంది. మనకు తెలిసినట్లుగా శివుడు తల నరికేశాక ఏనుగు తల అమర్చారు. కానీ తల తెచ్చింది ఎవరో తెలుసా? శివుడు కాదు, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఆ ఏనుగు తలను సముద్ర తీరంలో ఒక అపూర్వ యజ్ఞం జరుగుతున్న ప్రదేశం నుండి తెచ్చారని పురాణాల్లో ఒక కథ ఉంది. ఆ ఏనుగు అసాధారణమైన శక్తులతో ఆ ప్రాంతపు రక్షకుడిగా భావించబడేది. అతని తల గణపతికి కలిసిన క్షణం నుంచి ఆ శక్తులన్నీ గణపతిలో విలీనమయ్యాయి. గణపతి పూజ ఎల్లప్పుడూ మొదట ఎందుకు చేస్తామో మనందరికీ తెలుసు. తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన తెలివితేటలు కదా. కానీ అసలు దీని వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. ప్రపంచం అంటే మన కళ్ళతో కనిపించే భూమి కాదు, అది మన అనుభవాలు, మన సంబంధాలు, మన బంధాలు. తల్లిదండ్రులు ఆ అనుభవాల మూలం. కాబట్టి వారిని చుట్టూ తిరగడం అనేది మొత్తం ప్రపంచాన్ని చుట్టినట్టే. గణపతి వాహనం మోషకము, అంటే ఎలుక. ఇది కేవలం పంచతంత్రం లాంటి చిహ్నం కాదు. ఎలుక రాత్రిపూట నిశ్శబ్దంగా కదులుతుంది, ప్రతి రంధ్రంలోకి దూరుతుంది. అంటే జ్ఞానం ఎక్కడికైనా చేరగలగాలి అనే సూచన. కానీ ఒక రహస్యం ఉంది. ఎలుక ఎప్పుడూ ఆగకుండా కదులుతూనే ఉంటుంది. తృప్తి లేకుండా ఆహారం వెతుకుతుంది. గణపతి పాదాల కింద ఉండడం అనేది మన కోరికలను, తృప్తి లేని మనసును నియంత్రించమనే బోధ. ఆయనకు 108 పేర్లు ఉన్నాయనేది మనకు తెలిసిందే. కానీ ఆ 108 సంఖ్య వెనుక ప్రాచీన గణితం ఉంది. యోగంలో 108 ఎనర్జీ పాయింట్లు మన శరీరంలో ప్రధానమైనవి. ఆ నాదులు అన్నీ సమతుల్యమయ్యేలా గణపతి ఆశీర్వదిస్తాడని విశ్వాసం. అందుకే 108 పేర్ల జపం శరీరంలో ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపుతుందని అంటారు. మోదకం, ఈ వంటకం ఆయనకు ఇష్టమని మనం వినే ఉంటాం. కానీ దాని లోతైన రహస్యం ఏమిటి? మోదకం లోపల మధురమైన పూర్ణం, బయట మృదువైన పొర. మన జీవితం కూడా అలానే ఉండాలి. మన హృదయం లోపల మాధుర్యం, కరుణ, ప్రేమ ఉండాలి. బయట మన ప్రవర్తన మృదువుగా ఉండాలి. ఆసక్తికరం ఏమిటంటే ప్రాచీన మహర్షులు మోదకం ఆకారాన్ని జ్ఞానం మూసుకుపోయి ఉన్నదాన్ని తెరవడం అనే సంకేతంగా చూశారు. అంటే ఆ పిండిని తెరిస్తే లోపల తీపి, అలాగే జ్ఞానాన్ని తెరిస్తే లోపల ఆనందం. మహాభారత రచయితగా గణపతి కథ మనందరికీ తెలుసు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ గ్రంథం 1,00,000 శ్లోకాలతో ఉన్నది. వ్యాసుడు నిరంతరం చెప్పాలి, గణపతి ఆపకుండా వ్రాయాలి. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రతి పాదం రాసేటప్పుడు ఆయన మనసు దృష్టి మల్లకుండా కూర్చోవడం, అది తపస్సు లాంటిది. ఆ తపస్సు ఫలితంగా మహాభారతం కేవలం కథ కాకుండా యుగాల పాటు నిలిచే ధర్మశాస్త్రం అయింది. ఏకదంతం రహస్యం కూడా విభిన్నంగా చెప్పబడుతుంది. మనకి తెలిసింది మహాభారతం రాయడానికి దంతం విరిచాడు అని. కానీ మరో అరుదైన పురాణం చెప్తుంది, ఒక యుద్ధంలో పరశురాముడు బాణాన్ని అడ్డుకోవడానికి తన దంతమే ఆయుధంగా విసిరాడు. ఆ దంతం పరశురాముడి శక్తిని ఆపింది. అంటే గణపతి తన శక్తిని కాపాడుకోవడం కంటే ఇతరుల రక్షణ కోసం త్యాగం చేశాడు. చంద్రుడి కథ. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అంటారు. కానీ ఆ కథ వెనుకాల ఒక రహస్యం ఉంది. చంద్రుడి అహంకారానికి ప్రతీక. ఆ రోజున చంద్రుడిని చూడడం అంటే మనలోని అహంకారాన్ని ఆహ్వానించడం. గణపతి ఇచ్చిన శాపం అనేది నిజానికి ఒక హెచ్చరిక. ఆ రోజు మన మనసు వినయంతో ఉండాలి. గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడం. ఇది మట్టితో చేసిన విగ్రహం అంటే మన శరీరం. నది అంటే ప్రకృతి. అందులో కలవడం అంటే మనం ప్రకృతికి చెందిన వారమే అని గుర్తు చేయడం. ప్రతి వినాయక చవితి చివరిలో నిమజ్జనం చేస్తూ మన అహంకారం, మన పాపాలు, మన చెడు అలవాట్లను కూడా ఆ నీటిలో కలపాలి అనే భావన. గణపతి కేవలం పురాణాల్లోని దేవుడు కాదు, ఆయన జీవన విధానం, మనసును శుభ్రపరిచే ఆచారం. మనం ఆయనను పూజించడం అంటే కేవలం పువ్వులు, నైవేద్యం కాదు, ఆయన బోధించిన విలువలను మన జీవితంలో పెట్టుకోవడం. ఈ వినాయక చవితి మనం ఆయన్ని ఆహ్వానించే క్షణం నుంచి మన హృదయం కరుణతో నిండాలి, మన మనస్సు ధైర్యంతో నిండాలి. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. ఆయన ఆశీర్వాదం మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించి విజయద్వారం తెరవాలని కోరుకుంటున్నాను.